ఇప్పటివరకు మీరు చూసిన ప్రకృతి అందాలు మనం ఇప్పుడు చూస్తున్న మారేడుమిల్లి అనే ఊరు చుట్టుపక్కల్లో ఉంటాయి. మారేడుమిల్లి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఈ గ్రామం భద్రాచలంకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి రాజమహేంద్రవరం కేవలం 90 కిలోమీటర్లు మాత్రమే. మారేడుమిల్లికి దగ్గరలో ఒక అత్యంత అద్భుతమైన ఆకర్షణ ఒకటి ఉంది. దాని పేరు గుడిస హిల్ స్టేషన్. ప్రకృతి అంటే ఇష్టపడే వాళ్ళకి ఇదొక ప్యారడైజ్ అని చెప్పాలి. ఈ హిల్ స్టేషన్ మారేడుమిల్లికి 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ చోటుని మనం జీవితంలో కనీసం ఒకసారైనా తప్పక చూడాలి. ఈ హిల్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటే మీరు మీ సొంత వాహనాల్లో కాకుండా ఈ ఊర్లో రెంట్కి 4-wheel drive వెహికల్ అంటే బొలెరో లాంటి వెహికల్ని బుక్ చేసుకొని మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కసారి చూడండి ఈ రోడ్స్ని. ఈ రోడ్స్లో మన వెహికల్స్లో వెళ్ళటం అస్సలు సాధ్యపడదు. ఈ విషయంలో మిమ్మల్ని ఎవరు వార్న్ చేయలేదని మాత్రం అనకండి. ఈ చుట్టుపక్క ప్రాంతాల్లో బొంగు చికెన్ అంటే చాలా ఫేమస్. మన హైదరాబాద్ బిర్యానీకి ఎలా ఫేమస్సో ఇది కూడా అంతే. హైదరాబాదులో అరటిపళ్ళు అమ్మినట్టు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంటారు. మనం ఏం వండుకున్నా పాత్రల్లో వండుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం చాలా వెరైటీగా బొంగులో అంటే బ్యాంబూ కర్రలో వండుతారు. అది చూడటానికి కూడా చాలా వెరైటీగా కనపడుతుంది. ఈ బొంగులో చికెన్ స్నాక్ ప్లస్ బిర్యానీ ఈ రెండు కూడాను చేస్తుంటారు. వేరే ఊర్ల నుంచి వచ్చే టూరిస్ట్ చాలా ఆసక్తిగా ఈ బొంగు చికెన్ బొంగు బిర్యానీ కొంటుంటారు. ఇదేనండి జలతరంగిణి. ఇక్కడ ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర మనం 50 రూపాయల ఎంట్రన్స్ టికెట్ కొనాలి. ఈ జలధార దట్టమైన అడవిలో ఉంది. కనీసం 1.5 నుంచి 2 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అమృతధార అనే మరో జలధారతో పోలిస్తే జలతరంగిణి చాలా అందంగా ఉంటుందని నా అభిప్రాయం. ఉద్యోగాల వల్ల, వ్యాపారాల వల్ల సిటీస్లో రోజు కష్టపడి స్ట్రెస్లో ఉండే వాళ్ళకి ప్రకృతి మంచి రిలీఫ్ని ఇస్తుందంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి అందమైన నేచర్ స్ట్రెస్ బస్టర్గా కూడా పనిచేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి మీరు ఈ జలధార అందాల్ని తనివి తీరా ఎంజాయ్ చేయండి. చూశాక చివర్లో నా ప్రెజెంటేషన్ మీకు నచ్చినట్టయితే మీరు మీ కుటుంబ సభ్యులు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి.
మీ కార్ని పార్కింగ్ లాట్లో పార్క్ చేసి జలధార దగ్గరికి వెళ్లే ముందు తప్పకుండా కార్ విండోస్ గ్లాస్ని పైకి రోల్ చేసి వెళ్ళటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ బోలెడన్ని కోతులున్నాయి. కార్స్లో నుంచి ఫుడ్ని దొంగిలించడంలో అవి చాలా ఫేమస్. భవిష్యత్తులో మీరు మారేడుమిల్లికి, గుడిస హిల్ స్టేషన్కి రావాలనుకుంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు రంపచోడవరం దాటి మారేడుమిల్లికి వచ్చేదారిలో బోలెడన్ని రిసార్ట్స్ ఉంటాయి. అక్కడే మీరు స్టే చేయటానికి అనువుగా ఉంటుంది. మనకు వివిధ బడ్జెట్ రిసార్ట్స్ దొరుకుతాయి. కొన్ని చోట్లయితే కేవలం ఒక ఖాళీ స్థలంలో టెంట్స్ అద్దెకిస్తారు. 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు గూగుల్ చేస్తే బోలెడన్ని రిసార్ట్స్ మనకు కనపడతాయి. మేమైతే మారేడుమిల్లికి ఇంకా 11 కిలోమీటర్ల ముందే ఉన్న సున్నంపాడు అనే పాయింట్లో పలోమా హాలిడే రిసార్ట్లో స్టే చేశాం. నాకు స్విస్ టెన్స్ అంటే చాలా ఇష్టం. అందుకని ఈ రిసార్ట్ని ప్రిఫర్ చేశాం. మంచి అడవి మధ్యలో డెవలప్ చేశారు. రిసార్ట్ చుట్టుపక్కల రబ్బర్ ప్లాంటేషన్తో పాటు పక్కనే ఒక మంచి వాగు ఉంది. మాకు పలోమా రిసార్ట్ చాలా నచ్చింది.